నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది కదా. ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లుని ఏదైతే ఉందో రద్దు చేసేసి కొత్తగా సనాతన్ బోర్డు పెట్టేసి దానికి సెక్షన్ 40 అప్లికేబుల్ ఇస్తే చాలా బాగుంటుంది. లేదా ఇప్పటివరకు భారతదేశంలో ఆర్మీ, రైల్వే తర్వాత చాలా అతిపెద్ద భూములు ఉన్నది వక్ఫే కాబట్టి అట్లీస్ట్ రైల్వే వాళ్ళకో ఆర్మీ వాళ్ళకో ఇస్తే, సో అలాంటి సెక్షన్ 40 అప్లికేబుల్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇది చూసేసి చాలామంది అంటున్నారు, నీకు అస్సలు తెలివితేటలు లేవు, నీకు బ్రెయినే లేదు, నీకు బ్రెయిన్ దొబ్బింది, నువ్వు మెంటల్ హాస్పిటల్కి పోవాలి, నీకు అది ఇది అని. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్, నాకు బ్రెయిన్ లేదు, ఐఎమ్ ఇన్నోసెంట్. సో నాలాంటి ఇన్నోసెంట్ క్రియేచర్స్ వల్ల భూమికి ఎటువంటి భారము లేదు, ఎటువంటి నష్టము లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, నీకు తెలియదు అనుకుంటాను, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది ఆల్రెడీ మీ దేవాలయాలకు. వక్ఫ్కి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధం ఏంటని నేను అడుగుతున్నా. అండ్ సెక్షన్ 40 ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అప్లికేబుల్ కాదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి కనిపించిందల్లా మాదే ల్యాండు, మాకు అనిపిస్తే మాదే, మాకు కనిపిస్తే మాదే, డాక్యుమెంట్స్ లేకపోతే మాదే, అక్కడ ఉన్న బంజరు భూమి మాదే, ఇక్కడ ఉన్నటువంటి పోరంబోక్ భూమి మాదే అని చెప్పేసి ఆక్రమించుకోలేదు. అండ్ వచ్చేసి చార్మినార్ కింద భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది కదా, కాబట్టి చార్మినార్ కూడా మాదే అని ఆక్రమించుకోలేదు. అప్పట్లో ఎవరో రాసి ఇచ్చిన భూముల్ని ఇట్లే పెట్టుకుంది. అప్పుడు కొన్ని లక్షల భూములు ఉండేవి, ఇప్పుడు కొన్ని వేల భూములు అయ్యాయి. ఎట్లయ్యాయి? లక్షలు పోయి వేలు ఎట్లొచ్చాయి? లక్షలు పోయి కోట్లు రావాలి కదా. వక్ఫ్కేమో ఒకప్పుడు 1000 ఎకరాల భూమి ఉండేది, ఇప్పుడేమో లక్షల ఎకరాల భూములు వచ్చాయి. పోనీ ఎవరు డొనేట్ చేశారు అంత ఉదార స్వభావంతో అల్లాకి అంటే? ఎవరు చేయలేదు, ఆక్రమణ చేశారు. తమిళనాడులో ఒక ఊరినే ఆక్రమణ చేశారు. ఇక్కడ కర్ణాటకలో 1000 ఎకరాల భూమిని ఆక్రమణ చేయాలనుకున్నారు. హైదరాబాద్లో వచ్చేసి చాలా ఎకరాల భూములు మావే అన్నారు. కృష్ణ జన్మస్థానం వాళ్ళదే, అయోధ్య వాళ్ళదే. ఇప్పుడైతే తిరుమల భూమి కూడా కావాలంట వాళ్ళకి. ఎందుకు అంటే బీవీ నాంచారమ్మని పెళ్లి చేసుకున్నాడంట వెంకటేశ్వర స్వామి. ఓకే, నేను చెప్తా దాని స్టోరీ, అదంతా బుల్షిట్ స్టోరీ, కానీ అది వదిలేసేసేయండి. అయితే ఎండోమెంట్కి లక్షల ఎకరాల భూములు ఉంటే ఇప్పుడు 1000 ఎకరాలు అయ్యాయి తప్ప కోట్ల ఎకరాలు అవ్వలేదు. యాక్చువల్లీ యాజ్ పర్ వీళ్ళు మాట్లాడే రూల్ ప్రకారం అయితే డెఫినెట్గా అది కోట్ల ఎకరాలు అవ్వాలి కదా, అవ్వలేదు. అంటే టెంపుల్ భూమినే ఆల్రెడీ మింగేశారనమాట. ఎవడెవడో ఆక్రమించేసుకొని కొన్ని మసీదులకు కూడా ఇచ్చేశారు. ఏంటి? టెంపుల్ భూముల్ని. ఎస్, విచ్ ఈస్ ఫ్యాక్ట్. కొన్ని చర్చిలకు కూడా ఇచ్చేశారు, రియల్ ఎస్టేట్కి ఇచ్చేశారు. అలా ఎలా ఇస్తారు? ఇవ్వకూడదు యాక్చువల్లీ చెప్పాలంటే, కానీ ఇచ్చేశారు. వక్ఫ్కి బోల్డ్ అని భూములు పెరిగిపోయాయి. అందరూ అల్లాగే దానం చేశారంటే మరి దానం చేసిన వాళ్ళ పేపర్లు చూపించాలి కదా, అవి కూడా చూపించట్లేదు. చాలా వాటికి అసలు పేపర్లే లేవని చెప్పేసి ఓవైసీ పార్లమెంట్లో మాట్లాడడం కూడా జరిగింది. సాక్ష్యాధారాలు క్లియర్గా ఉన్నాయి కదా. నాకు తెలివి లేదంటున్నారు కాబట్టి చాలా సంతోషం, ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్. తెలివైన వ్యక్తులకి నేను చెప్పేది ఏంటంటే, ఎస్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, బట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వక్ఫ్ లాగా ఇండిపెండెంట్ బోర్డు కాదు, విచ్ ఈస్ ప్యూర్లీ అండర్ గవర్నమెంట్. పైగా ఉన్న భూముల్ని స్వాహా చేసి, హుండీలు పెట్టి ప్రజల సొమ్మును కూడా స్వాహా చేసి, హిందువులకు మాత్రమే కేటాయించవలసినటువంటి హుండీలలో డబ్బులు తీసుకుపోయి అన్ని మతాల వాళ్లకు పెడుతుంది. వక్ఫ్ అనేది హిందువులకు కానీ, లేకపోతే మైనారిటీలుగా ఉన్నటువంటి జైన్స్కి కానీ, సిక్కులకు కానీ, పార్షీలకు కానీ ఎవరికైనా పెడుతుందా? పెట్టట్లేదు. పోనీ వాళ్ళ ముస్లిమ్స్లో ఉన్నటువంటి పువర్ జాతికి ఏమన్నా పెడుతుందా? పెట్టట్లేదు. కాబట్టి తెలివైనటువంటి మహానుభావులందరికీ నాకు తెలివి లేదు అని చెప్తున్నా ఈ యొక్క ఇన్నోసెంట్ క్రియేచర్ అడుగుతున్న ప్రశ్న ఇది అన్నమాట. ఓకేనా?